నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. రిపబ్లిక్ డే సందర్భంగా దళపతి విజయ్ అయితే ఒక పోస్టర్ అయితే లాంచ్ చేశారు. ఏదైతే టైటిల్ అండ్ పోస్టర్, ఆ పోస్టర్లో విజయ్ ఏదైతే అంటే సెల్ఫీతో ప్రజలతో సెల్ఫీ దిగుతున్నట్టు ఒక పోస్టర్ కూడా వదిలారు. అలాగే టైటిల్ కూడా రివీల్ చేయడం జరిగింది. జననాయగన్ అనే టైటిల్తో అయితే ఒక మంచి పోస్టర్తో అయితే తమిళ ఫ్యాన్స్ కావచ్చు, విజయ్ ఫ్యాన్స్ కావచ్చు ఒక ఐ ఫీస్ట్ అని చెప్పాలి ఈ పోస్టరు. అయితే తాజాగా ఇది విజయ్ అభిమానులకు అయితే ఒక పెద్ద పండగ అని చెప్పాలి. లేదు, పండగతో పాటు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఇది విజయ్కి లాస్ట్ సినిమా. అంటే ఈ సినిమా తర్వాత ఇంకా ఫుల్ టైము పొలిటికల్ తన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ విధి విధానాలు అవ్వచ్చు, తన పార్టీ విధానాలతో ఇంకా బిజీగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే 100% ఉన్న టైం మొత్తము పార్టీకే అంకితం చేసే పనిలో విజయ్ అయితే ఉన్నాడని మనకున్న సమాచారం. అయితే ఈ సినిమా ఏదైతే అంటే విజయ్కి సంబంధించిన ఈ సినిమా లాస్ట్ సినిమాగా అయితే తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో అయితే విజయ్ అయితే ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తున్నట్లు మనకున్న సమాచారం. విజయ్తో పాటు విజయ్ సరసన అయితే బీస్ట్ సినిమాలో కథానాయికగా నటించిన పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో విజయ్తో సరసన అయితే నటిస్తుంది. అయితే ఇందులో విజయ్కి ప్రతి కథానాయకుడిగా అంటే ఆపోజిట్ రోల్లో అయితే బాబీ డియోలో ఒక మంచి ప్రధానమైన పాత్రలు అయితే ఇందులో కనపడబోతున్నారు. అయితే విజయ్ పార్టీ ఆవిర్భావన దినోత్సవం రోజు కూడా ఎంతమంది అంటే కొన్ని లక్షల మంది జనాలు కూడా రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పార్టీని అయితే ఆవిర్భవించారు ఆ రోజు. అయితే విజయ్ పార్టీ పేరు కూడా తమిళ వెట్రి కజగం అనే పేరుతో కూడా విజయ్ లాంచ్ చేయడం జరిగింది. తన పార్టీ అంటే ఈ టైటిల్కి కూడా అసలు ఈ టైటిల్ మీనింగ్ ఏంటి కూడా చాలామంది గూగుల్ అయితే సెర్చ్ చేయడం జరిగింది. తమిళ వెట్రి కజగం అనే మీనింగ్ ఏంటంటే తమిళ విక్టరీ క్లబ్ అని. అంటే తమిళగా అంటే తమిళం, వెట్రి అంటే విక్టరీ, ఆ తర్వాత కజగం అంటే క్లబ్ ఆర్ పార్టీ అంటే క్లబ్ అంటే తమిళ విక్టరీ క్లబ్ అని కూడా తన పార్టీ నేమ్ కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత విజయ్ ఏదైతే అంటే విజయ్ చాలా సినిమాలు అంటే తెలుగులో కానీ తమిళ్లో కానీ దాదాపుగా 60 పైన సినిమాలు అయితే ఆయన చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ఏదైతే విజయ్కి అయితే 69th ఫిలిం అయితే ఈ సినిమా అయితే లాంచ్ అవుతుంది. విజయ్ ఎక్కువగా అంటే ఆయన యాక్టింగ్ అవ్వచ్చు, ఆయన సినిమాలు అవ్వచ్చు, ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన అంటే ఆయన సినిమాలో సీన్స్ అవ్వచ్చు, అంటే అభిమానులు అయితే ఎంతగానో అలరించాయని చెప్పాలి. విజయ్ కూడా అంటే విజయ్ గోట్ అవ్వచ్చు, బీస్ట్ అవ్వచ్చు, ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు అంటే ఆయన బాలీవుడ్ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఎన్నో సినిమాలు మాస్టర్, లియో, బీస్ట్ అట్లా చూసుకుంటూ పోతే ఆయన సినిమాలు ఎన్నో సినిమాలు అంటే ఆయన కథతో అంటే ఒక బలమైన కథతో ఆయన సినిమాలు ఎంచుకుంటే తీరవచ్చు. ఆ సినిమాలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, అంటే మంచి సినిమాలు ఎంచుకోవడంలో విజయ్ అయితే తనదైన శైలిలో అయితే ముందుకెళ్తున్నారని చెప్పాలి. అయితే ఈ సినిమా ఎలా భారీ అంచనాల నడుమ అంటే చాలా భారీ బడ్జెట్తో అయితే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అంటే పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా టైటిల్ కూడా జననాయగన్ అంటే జననాయకుడు అని కూడా అనొచ్చు ఈ టైటిల్. అంటే జనాల గురించి ప్రజల గురించి ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ మీద ఈ సినిమా నడుస్తుంది అని మనకున్న సమాచారం. అయితే ఈ సినిమాలో అయితే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్గా అయితే కనపడబోతున్నారు విజయ్ అనేది కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఆయన సరసన పూజా హెగ్డే అండ్ బాబీ డియోల్ ఇంకా చాలామంది అంటే మమితా బైజు కానీ డీజే అరుణాచలం లాంటి బిగ్ తారాగరం అయితే ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎంత బాగుంటుందో ఏంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత కేవిఎన్ ప్రొడక్షన్ వాళ్ళైతే భారీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు చాలా పెద్ద బడ్జెట్తో అయితే ఇది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. విజయ్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా అయితే అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా అంటే రిలీజ్ డేట్ ఎప్పుడు, ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఇవన్నీ అయితే ముందు రిలీజ్ చేసే అంటే ఏ టైము ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటనేది అయితే టీం అయితే చాలా పకడ్బందీగా అయితే ఈ సినిమాని రిలీజ్ చేసే పనిలో అయితే ఉన్నారు. చూడాలి అసలు విజయ్కి ఈ సినిమా ఎంత స్పెషల్ అవుతుంది, ఎంత బాగా జనాల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఏదైతే విజయము తన పొలిటికల్ పార్టీకి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయా, లేదంటే తను పెట్టిన పార్టీ జనాల్లోకి ఎంత బలంగా ఈ సినిమా ద్వారా అతను తీసుకెళ్ళబోతున్నాడు విజయ్ అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.